హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రస్ క్రాఫ్ట్స్ అండ్ జ్యువెలరీ. ఈరోజు ఇంక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు అయితే నేను మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది చూపించబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దీనికైతే నేనైతే మట్టి గాజులు అయితే తీసుకున్న తర్వాత గాజుల్లో అయితే నేను 4 బ్యాంగిల్స్ని గ్లో అప్లై చేసేసి అతికించేసానండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ 4 బ్యాంగిల్స్ని 2 పేర్స్ అనేది అంటే 2 బ్యాంగిల్స్ అనేలాగా అతికించేసాను. అండ్ 2 బ్యాంగిల్స్ని 4 బ్యాంగిల్స్గా అతికించానండి. అండ్ నెక్స్ట్ 4 బ్యాంగిల్స్ అనేవి సింగిల్ అండి. సో నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ అయితే దీనికైతే నేను స్కై బ్లూ కలర్ అండ్ థిక్ బ్లూ కలర్ అనేది అంటే నేవీ బ్లూ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేనైతే బ్యాంగిల్కి సిల్క్ థ్రెడ్ ర్యాపింగ్ అయితే ఎలా చేస్తాను అనేది చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ అంటే నేను మట్టి గాజులు తీసుకున్నా కాబట్టి అందులో ఒక బ్యాంగిల్కి అయితే కనుక 25 to 30 అనేది తీసుకుంటాను. అంటే మ్యాక్సిమం 25 అనేది అయితే తీసుకుంటాను. అంటే 25 స్టాండ్స్ అనేది తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ 2 బ్యాంగిల్స్ అయితే అతికించాను కదండి. సో వాటికైతే నేను మినిమం 35 to 40 అయితే తీసుకుంటానండి. అండ్ నెక్స్ట్ 4 బ్యాంగిల్స్ అయితే అతికించాను కదండి. వాటికైతే 45 to 50 స్టాండ్స్ అయితే తీసుకొని నేనైతే బ్యాంగిల్కి ర్యాపింగ్ అయితే చేసుకుంటానండి. సో అదేవిధంగా ఇప్పుడైతే కనుక వీడియోలో నేను ర్యాపింగ్ ఎలా చేస్తున్నాను అనేది మీరు కూడా చూసేయండి. సో ఇప్పుడైతే కనుక నేను 2 బ్యాంగిల్స్ అనేది ఎతికించానని చెప్పాను కదండి. ఆ 2 బ్యాంగిల్స్ సెట్ అనేది తీసుకున్నాను అండి. సో ఫస్ట్ గ్లో అనేది అప్లై చేసేసాను. గ్లో అప్లై చేసిన తర్వాత మనం ఆల్రెడీ సిల్క్ థ్రెడ్ అనేది స్టాండ్స్ అనేది తీసుకొని దానికి గ్లో అప్లై చేసి పెట్టేసుకున్నామండి. సో ఈ విధంగా బ్యాంగిల్కి గ్లో అప్లై చేసి ఈ విధంగా సిల్క్ థ్రెడ్ అనేది అతికించేసాను. సో ఇదైతే కొంచెం ఒక 10 మినిట్స్ కానీ ఒక 5 మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడే కాబట్టి గ్లో అప్లై చేసింది కొంచెం అయితే మనం ర్యాపింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగుతుంది. సో ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అంటే అతుక్కుంటుంది. సో 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే ర్యాపింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం ర్యాపింగ్ చేసుకునేటప్పుడే హ్యాండ్తో ఇలా ఒక్కొక్కటి అంటే లైన్ లాగా అంటే ఒక్కటి మందంగా అవ్వకుండా కొంచెం లైట్గా లాగేసుకుంటే కనుక మందంగా అయితే అవ్వకుండా ఉంటుందండి. మనకి సింపుల్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే నేనైతే బ్యాంగిల్కి ర్యాపింగ్స్ అనేది చేసేసానండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను ఎన్ని స్టాండ్స్ తీసుకుంటాను, ఏ విధంగా ర్యాపింగ్ చేస్తానో ఆ క్లాసెస్ అనేది కూడా నేను మీకు చెప్తానండి. సో ప్రెజెంట్ అయితే కనుక అన్ని బ్యాంగిల్స్ అంటే నేను 4 బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ సింగిల్ బ్యాంగిల్ అయితే తీసుకున్నా కదండి. వాటన్నిటికీ ఫస్ట్ అయితే నేను బ్యాంగిల్కి థ్రెడ్ అనేది ర్యాపింగ్ అయితే చేసేసానండి. సో ఇప్పుడైతే మనం ఆ బ్యాంగిల్స్ అనేది డిజైన్ అనేది చేసుకుందాము. సో ఫస్ట్ మనం స్కై బ్లూ కలర్తో 2 బ్యాంగిల్స్ని పే చేసాం కదండి. వాటికైతే నేను ఇప్పుడు డిజైన్ అయితే చేస్తున్నానండి. సో నేను ఇప్పుడు అయితే కనుక 2 బ్యాంగిల్స్ అనేది డిజైన్ చేస్తున్నానండి. మీరు వీడియోలో చూస్తే కనుక నేను ఏ విధంగా అతికిస్తున్నానో, ఎక్కడ అతికిస్తున్నానో అంటే ఏ ప్లేస్లో ఎన్ని కుందన్స్ యూజ్ చేస్తానో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఎందుకంటే వీడియో చూస్తేనే మీకు మంచిగా అర్థమవుతుంది నేను చెప్పేది వినడం కంటే. ఎందుకంటే నేను ఎలా అతికిస్తున్నాను, ఎక్కడ అతికిస్తున్నాను అనేది మీకు పిన్ టు పిన్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక నేను ఏ విధంగా అతికిస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఈ బ్యాంగిల్కి అయితే డిజైన్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు గ్లో అనేది అప్లై చేస్తున్నాను అండి. ఫస్ట్ ఒక ప్లేస్లో గ్లో అనేది అప్లై చేసి దానికి ఆపోజిట్ సేమ్ ప్లేస్లో అంటే ఆపోజిట్ అంటే 4 ప్లేసెస్లో అతికిస్తున్నానండి ఈ డిజైన్. ఫస్ట్ గ్లో అప్లై చేస్తున్నాను 4 ప్లేసెస్లో, ఒక దానికి ఆపోజిట్ అండ్ మిడిల్లో అండ్ దానికి ఆపోజిట్. మీకు అర్థమై ఉంటుంది కదండి. ఒకసారి వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి. 4 ప్లేసెస్లో అయితే ఇప్పుడు నేను గ్లో అయితే అప్లై చేశానండి. అండ్ నెక్స్ట్ నేను కుందన్స్ అనేది అతికిస్తున్నాను. సో నేను ఇప్పుడైతే కనుక రౌండ్ షేప్ కుందన్స్ అనేవి 3mm కుందన్స్ అనేది తీసుకున్నానండి. 3mm కుందన్స్ అయితే తీసుకొని ఆల్రెడీ మనం గ్లో అనేది అప్లై చేసాం కదండి. దానికి 4 అంటే మీరు వీడియోలో చూడండి, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 4 కుందన్స్ అయితే తీసుకొని నేను ఈ విధంగా అయితే అతికిస్తున్నాను అండి. అంటే ఒక స్క్వేర్ షేప్లో అయితే అతికిస్తున్నాను 4 కుందన్స్ని. చూస్తున్నారు కదండి ఏ విధంగా అతికించాను అనేది. మీరు వీడియో కనుక స్కిప్ చేయకుండా చూస్తే కనుక పిన్ టు పిన్ అంటే మొత్తం వీడియో కనుక స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఈ విధంగా 4 కుందన్స్ అనేది అతికించేసాను కదండి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా అయితే గ్లో అప్లై చేస్తున్నాను అండి. దానికి ఆపోజిట్లో అటువైపున ఇటువైపున
సో ఈ విధంగా గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత నేను డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి తీసుకున్నానండి. ఇవైతే కనుక బ్లూ కలర్ అయితే తీసుకున్నానండి ప్రజెంట్. సో మనం గ్లూ అప్లై చేసాం కదండి అటు సైడ్ ఇటు సైడు. సో దానికి ఈ బ్లూ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అయితే అతికిస్తున్నానండి. సేమ్ మ్యాక్సిమం మనకి ఈ బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా డిజైన్ అయితే ఉంటుందండి. సో నేను ఏ విధంగా డిజైన్ చేస్తున్నాను అనేది మీరు వీడియోలో చూడండి. ఎక్కడైతే స్కిప్ చేయకండి, ఎందుకంటే స్కిప్ చేస్తే కనుక మీకు నేను ఏ విధంగా అతికిస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థం కాదు. సో మీరైతే కనుక స్కిప్ చేయకుండా వీడియో అనేది అయితే చూడండి. సో ఈ విధంగా బ్లూ కలర్ కుందన్స్ కూడా అతికించేసిన తర్వాత మనం ఆల్రెడీ 4 రౌండ్ షేప్ కుందన్స్ అతికించాం కదండి. దానిపైన గ్లూ అప్లై చేసి ఇంకొక కలర్ అంటే బ్లూ కలర్ కానీ స్కై బ్లూ కలర్ కానీ, నేనైతే కనుక స్కై బ్లూ కలర్ అనేది యూజ్ చేశానండి రౌండ్ షేప్ కుందను. సో 4 కుందన్స్ అతికించాం కదండి, దాని మీద కొంచెం గ్లూ అప్లై చేసి మిడిల్లో ఇంకో రౌండ్ షేప్ ఉందని నేను స్కై బ్లూ కలర్ అయితే యూజ్ చేసి దీన్ని అయితే అతికించానండి. సో ఈ విధంగా 4 ప్లేసెస్లో ఫస్ట్ అతికించేసాం కదండి. సో నెక్స్ట్ వాటి మిడిల్లో గ్లో అప్లై అయితే చేస్తున్నానండి. సో ఇది కూడా మనకి 4 ప్లేసెస్లో వస్తుంది. సో ఈ విధంగా అయితే నేనైతే గ్లో అనేది 4 ప్లేసెస్లో అంటే మనం ఆల్రెడీ 4 ప్లేసెస్లో అయితే కనుక గ్లో అప్లై చేస్తాం కదండి. సేమ్ అదే విధంగా వాటి మిడిల్లో ఈ గ్లో అనేది అప్లై చేస్తున్నాను. 4 ప్లేసెస్ అయితే వస్తుంది. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత సేమ్ ఇందాక మనం ఏ విధంగా అయితే అతికించామో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా 4 కుందన్స్ అనేది అంటే రౌండ్ షేప్ కుందన్స్ అనేది అతికించేసి, సో దానికి అటువైపున ఇటువైపున ఇందాక బ్లూ కలర్ అయితే కుందన్స్ అయితే అతికించాం కదండి. ఇప్పుడైతే స్కై బ్లూ కలర్ కుందన్స్ అయితే అతికిస్తాము. సో ఇదే విధంగా మిగిలిన 3 ప్లేసెస్లో కూడా మనం ఇదే విధంగా అయితే అతికిస్తామండి. ఫస్ట్ అయితే మనం బ్లూ కలర్ తీసుకున్నామండి. ఇప్పుడైతే కనుక స్కై బ్లూ కలర్ అనేది మనం తీసుకుంటాము, అంటే డ్రాప్ షేప్ కుందన్స్ అనేది. అండ్ నెక్స్ట్ మనం 4 రౌండ్ షేప్ కుందన్స్ అనేది వైట్ అతికించేసిన తర్వాత దానిపైన కూడా మనం స్కై బ్లూ కలర్ కుందన్ అనేది రౌండ్ షేప్ కుందన్ అనేది అతికిస్తామండి. సేమ్ ఇందాక అతికించిన విధంగానే ఇప్పుడు కాకపోతే మనకి డ్రాప్ షేప్ కుందన్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతాయండి. సో ఈ విధంగా గ్లూ అప్లై చేసేసి మిగిలిన 4 ప్లేసెస్లో కూడా మనం కుందన్స్ అయితే అతికించేస్తున్నాము. సో ఈ విధంగా అయితే రెడీ అయితే చేసుకుంటున్నామండి బ్యాంగిల్ అనేది. సో మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అనేది మీకు కూడా కావాలి అనుకుంటే కనుక మీరు నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అనేది చేసుకోవచ్చండి. నేను స్క్రీన్ మీద అయితే కనుక అంటే వీడియో ఎండింగ్లో స్క్రీన్ మీద అయితే నేను వాట్సాప్ నెంబర్ అనేది షేర్ చేస్తానండి. సో మీరు నాకు ఆర్డర్ అనేది చేసుకుంటే కనుక మీకు చాలా తక్కువ బడ్జెట్లో అంటే చాలా తక్కువ మనీతో నేను మీకు చేసి అయితే ఇవ్వగలనండి. సో ప్లీజ్ అండి. సో అండ్ నా వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుందండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అనేది లైక్ చేస్తుంటే కదండి నాకు కొంచెం మోటివేటెడ్గా ఉండి ఓకే ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ అనేది చేయాలి, ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అనేది ఒక కొంచెం మోటివేటెడ్గా అనిపించేసేసి ఇలాంటి ఐడియాస్తో మంచి మంచి వీడియోస్ అనేది చేయడానికి ఉంటుందండి. సో ప్లీజ్ అండి నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోగలండి ప్లీజ్. సో ఈ విధంగా అయితే మనకి బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుందండి. సో ఆల్రెడీ మనం 8 ప్లేసెస్లో కనుక ఈ కుందన్స్ అయితే అతికించామండి. సో వాటి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదండి, అక్కడైతే నేను గ్లూ అనేది అప్లై చేస్తున్నానండి. గ్లూ అప్లై చేసిన తర్వాత వైట్ కలర్ రౌండ్ షేప్ ఉందని అయితే అతికించేస్తానండి. సో ఈ విధంగా అయితే కనుక ఫస్ట్ అంటే వాటి మధ్యలో ఆల్రెడీ మనం 4 ప్లేసెస్ అండ్ 4 ప్లేసెస్ 8 ప్లేసెస్లో అతికించాం కదండి. సేమ్ అదేవిధంగా వాటి మధ్యలో మిడిల్లో కొంచెం గ్యాప్ అయితే ఉందండి. సో మీరు వీడియో చూస్తే కనుక నేను ఏ విధంగా అతికిస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఆ గ్యాప్లో నేను అయితే గ్లూ అనేది అప్లై చేసి రౌండ్ షేప్ వైట్ కుందని అయితేనే అతికించానండి. నేనైతే కలర్ కుందని కాదు, ఇదైతే వైట్ కుందని మాత్రమే నేను దీనికైతే అతికించేసాను. మీరైతే వీడియో అయితే కనుక మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఈ విధంగా మనకైతే బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయిందండి. సో మనం ఇదే బ్యాంగిల్ని ఆల్రెడీ మనం చెప్పాను కదా అండి 4 బ్యాంగిల్స్ అనేది రెడీ చేసుకున్నానని, అంటే 2 హ్యాండ్స్కి ఒక హ్యాండ్కి 2 బ్యాంగిల్స్ అండ్ ఒక హ్యాండ్కి 2 బ్యాంగిల్స్ వస్తాయండి. మొత్తం 4 బ్యాంగిల్స్ అనేది ఫస్ట్ డే నేను చెప్పాను కదండి 2 బ్యాంగిల్స్ అనేది పేర్ చేసుకొని గ్లో అప్లై చేశానని. సో
4 బ్యాంగిల్స్ అనేది రెడీ అయిపోతాయండి. ఫస్ట్ ఈ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది కదండి. సో ఇదే విధంగా 4 బ్యాంగిల్స్ అయితే నేను రెడీ చేసుకున్నానండి. ఆల్రెడీ రెడీ అయితే చేసి పెట్టుకున్నానండి. ఈ బ్యాంగిల్స్ అనేది గ్లో అప్లై చేసిన తర్వాత కొంచెం మినిమం ఒక 2-3-4 అవర్స్ వరకు అయితే ఆరాలండి. ఆరితేనే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అవి కొంచెం దూరంగా పెట్టేసి కొంచెం ఫ్యాన్ కింద కానీ లేదా బయట కానీ ఆరబెడితే కనుక మనకి ఫినిషింగ్ చాలా నీట్గా అనిపిస్తుంది. ఈ గ్లో అప్లై చేస్తాం కదండి, నేనైతే ఫెవిక్ గ్లో అయితే యూజ్ చేస్తున్నాను కదండి. ఇదైతే వైట్గా కనిపిస్తుంది. సో ఇదే విధంగా అతికిస్తాను. సో అది కొంచెం ఆరితే కనుక మనకి ఫినిషింగ్ అనేది చాలా అయితే బాగుంటుందండి. మీరు వీడియో ఎండింగ్లో చూడండి, బ్యాంగిల్స్ అనేది ఏ విధంగా ఎంత ఫినిషింగ్ అనేది నీట్గా ఉందో మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక బ్యాంగిల్ అయితే తీసుకొని దానికి స్కై బ్లూ కలర్ అయితే ర్యాపింగ్ చేసండి. మనం వీడియో స్టార్టింగ్లోనే బ్యాంగిల్స్ అన్నిటికీ ర్యాపింగ్ అయితే చేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే కనుక ఈ బ్యాంగిల్కి స్కై బ్లూ కలర్ అనేది ర్యాపింగ్ అయితే చేసిందండి. సో వీటికైతే నేను బ్యాంగిల్ మొత్తం గ్లో అనేది అప్లై చేశానండి. గ్లో అప్లై చేసిన తర్వాత రౌండ్ షేప్ కుందన్స్ అనేది నేనైతే ఓన్లీ 3mm ప్రజెంట్ అయితే ఈ బ్యాంగిల్స్కి 3mm కుందన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఈ బ్యాంగిల్స్కి రౌండ్ షేప్ కుందన్స్ అనేది అతికించేస్తున్నానండి. ఇవి ఒక 10 కానీ 11 కానీ అతికించేసిన తర్వాత నేను స్కై బ్లూ కలర్, నా దగ్గర స్కై బ్లూ కలర్ రౌండ్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, అవైతే ఒక 5 కుందన్స్ అయితే అతికిస్తానండి. సో ఈ విధంగా అతికిస్తున్నానండి. మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు అయితే కనుక నేను రౌండ్ షేప్ కుందన్స్ వైట్ కలర్ అయితే అతికించండి. ఇప్పుడైతే స్కై బ్లూ కలర్ అనేది ఒక 5 కుందన్స్ మాత్రమే అతికిస్తున్నాను. అండ్ అదేవిధంగా బ్యాంగిల్ మొత్తం 5 కుందన్స్ అతికించేసి మిగతా 10 కానీ 12 కానీ నేను వైట్ కుందన్స్ అయితే అతికిస్తానండి. అదేవిధంగా బ్యాంగిల్ మొత్తం అదేవిధంగా అతికిస్తాను. సో ఈ డిజైన్ బ్యాంగిల్ అయితే కనుక మనం 2 బ్యాంగిల్స్ మాత్రమే తీసుకుంటున్నానండి. ఈ బ్యాంగిల్కి అయితే కనుక ఈ డిజైన్ అనేది ఓన్లీ 2 బ్యాంగిల్స్కి మాత్రమే చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే మనకి 2 బ్యాంగిల్స్ అనేది రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఆల్రెడీ మనం 4 బ్యాంగిల్స్ అనేది గ్లో అప్లై చేసి అతికించేసానని చెప్పాను కదండి. వాటికైతే నేవీ బ్లూ కలర్ అనేది నేను ర్యాపింగ్ చేశాను ఫస్ట్ టైం. సో వీటికైతే డిజైన్ చేసేటప్పుడు నాకు వీడియో తీయడం అయితే కుదరలేదండి. అందుకే నేను ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ బ్యాంగిల్కి అయితే నేను ఏ విధంగా డిజైన్ అనేది చేశానో ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ ఈ బ్యాంగిల్ ర్యాపింగ్ చేసుకున్న తర్వాత అండి గ్లో అప్లై చేశాను. సో ఫస్ట్ మిడిల్లో ఫ్లవర్ షేప్ రావడం కోసం నేను వీటికైతే బ్లూ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకొని అతికించేసానండి. అతికించేసిన తర్వాత వాటిపైన రౌండ్ షేప్ కుందన్ అనేది నేను మిడిల్లో గ్లో అప్లై చేసి అతికించేసానండి. ఆ విధంగా ఫ్లవర్ షేప్ అయితే అతికించేసిన తర్వాత స్క్వేర్ షేప్ కుందన్ అనేది ఇటువైపున ఒకటి అతికించేసాను. దానికి పై వైపున 3 కుందన్స్ అయితే అంటే రౌండ్ షేప్ కుందన్స్ వైట్ కుందన్స్ అయితే అతికించండి. మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఏ విధంగా అతికించాను అనేది. ఫస్ట్ అయితే నేను ఫ్లవర్ కోసం బ్లూ కలర్ అయితే తీసుకున్నాను కదండి, సేమ్ అదే విధంగా సేమ్ ఆపోజిట్ సైడ్లో కూడా అదే బ్లూ కలర్ ఫ్లవర్ షేప్తో అంటే డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి బ్లూ కలర్వి తీసుకున్నాను. ఆపోజిట్లో మనం ఇదే డిజైన్ అయితే చేస్తామండి. అండ్ నెక్స్ట్ వాటి మిడిల్లో స్కై బ్లూ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అయితే చేస్తామండి. సో మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుందండి. చూస్తున్నారు కదండి, ఫస్ట్ అయితే బ్లూ కలర్తో మనం ఫ్లవర్ షేప్ వచ్చేలాగా డిజైన్ చేశాను. అటు సైడ్ ఇటు సైడ్ అంటే ఒక సైడ్ అతికించేసి ఆపోజిట్ సైడ్ అదే అతికించేసాను. అండ్ నెక్స్ట్ మిడిల్లో స్కై బ్లూ కలర్ అయితే యూజ్ చేశాను. సో ఆ విధంగా మనకి బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో ఈ విధంగా మనకి బ్యాంగిల్స్ అన్నీ రెడీ అయిపోయాయండి ప్రజెంట్. సో వీటిని అయితే పేరప్ చేయాలండి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ నేను 4 బ్యాంగిల్స్ అనేది నేవీ బ్లూ కలర్ని ర్యాపింగ్ కూడా చేసి పెట్టుకున్నాను అండి. వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా మనం బ్యాంగిల్స్ మొత్తం రెడీ అయితే అయిపోయాయండి. ఇప్పుడు వీటిని పేరప్ చేసి మీకు ఏ విధంగా డిజైన్ అయితే బాగుంటుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడైతే కనుక బ్యాంగిల్స్ అయితే పేరప్ చేసి చూపిస్తున్నాను అండి. ఫస్ట్ 4 బ్యాంగిల్స్ అయితే అంటే 4 బ్యాంగిల్స్ మనం పేర్ చేసాం కదండి, వాటిలో 2 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. అంటే ఇప్పుడు నేనైతే 1 హ్యాండ్కి సెట్ అనేది చూపిస్తున్నానండి. ఫస్ట్ పెద్ద బ్యాంగిల్ అంటే 4 బ్యాంగిల్స్ కలిపింది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్కై బ్లూ కలర్ది తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ నేవీ బ్లూ కలర్తో డిజైన్ చేస్తాం కదా అండి, అంటే
అది ప్లెయిన్ బ్యాంగిల్ అండి. అంటే నేవీ బ్లూ కలర్‌కి నేను ఎటువంటి డిజైన్ అయితే చేయలేదు. సో, అదైతే ప్లెయిన్‌గా ఉంచేసాను. అండ్ నెక్స్ట్ నేను బ్యాంగిల్ మొత్తం రౌండ్ షేప్ కుందన్స్ అనేది మొత్తం అతికించాను కదండీ! అదైతే పేరప్ చేశాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేవీ బ్లూ కలర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ 2 బ్యాంగిల్స్‌తో మనం చేసిన స్కై బ్లూ కలర్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ పెద్ద బ్యాంగిల్ అయితే తీసుకున్నాను. సో, మనకి వన్ హ్యాండ్‌కి ఈ విధంగా అయితే పేరప్ అయితే చేయడం జరిగిందండి. సో, ఇదైతే గనక మనకి వన్ హ్యాండ్‌కి. సో, నెక్స్ట్ వేరే డిజైన్ అయితే చూపిస్తున్నాను. సో, ఫస్ట్ ఓన్లీ స్కై బ్లూ కలర్స్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నా అండి. ఫస్ట్ 2 బ్యాంగిల్స్‌ది అండ్ సింగిల్ బ్యాంగిల్ అండ్ 2 బ్యాంగిల్స్. మీరు వీడియోలో చూస్తే గనక నేను ఏ విధంగా పేర్ అప్ చేసి చూపిస్తున్నాను అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. అండ్ నెక్స్ట్ ఇవైతే గనక నేను ఓన్లీ బ్లూ కలర్‌వి అయితే తీసుకున్నానండి. ఇదొక పెయిర్ లాగా. అండ్ నెక్స్ట్ మనం స్కై బ్లూ కలర్‌తో డిజైన్ చేసాం కదండీ! అదొక పెయిర్ లాగా అయితే మీకు చూపిస్తున్నాను. సో, మనం ఒక సెట్ బ్యాంగిల్ అనేది చేసుకొని ఇలా డిఫరెంట్ టైప్స్‌లో మనం గాజులు అనేది వేసుకోవచ్చండి. సో, ఈ విధంగా అయితే బ్యాంగిల్స్ అనేవి పేస్ట్ చేసి అయితే మీకు చూపించాను. సో, మనకి ఈ విధంగా బ్యాంగిల్స్ అనేది రెడీ అయిపోయాయండి. సో, ఈ బ్యాంగిల్ మేకింగ్ గాని మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి నీ బ్యాంగిల్ సెట్ అనేది ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్‌లో చెప్పండండి. సో, ఇటువంటి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ మీకు కూడా కావాలనుకుంటే కనుక నేను స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తానండి. సో, మీరు కూడా ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసి అయితే ఇవ్వబడుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ అనేది చేయగలరండి. మీరు ఈ వీడియో కనుక వేరే వాళ్ళకి షేర్ చేస్తే కనుక ఇంకొంతమంది నా వీడియో అనేది చూసి సబ్స్క్రైబ్ చేయడానికి ఉంటుందండి. సో, ప్లీజ్ అండి నా వీడియో అనేది వేరే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అనేది చేయగలండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్.